సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని పిల్లలుగా, పరిశుద్ధ జనాంగంగా పిలువబడినటువంటి వారిగా ప్రభుని ఆరాధించుటకు ఆయన పరిశుద్ధ ఆలయంలోనికి సమకూర్చబడిన మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైనటువంటి నామములో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. అందరికీ వందనాలు. దేవుడు నిండైనటువంటి తన కృపతో నింపి మిమ్మలను బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధిలో ఉండడం ఎంతమందికి సంతోషంగా ఉంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును, దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ఇష్టపడాలి, సంతోషించాలి, ఆనందించాలి. అప్పుడు దేవుని యొక్క కనికరము, ఆయన కృప, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క కనుదృష్టి మన మీదకి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మరి ఆలస్యం చేయకుండా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు కొంచెం త్వరగా ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. ఇంకొక చిన్న ప్రేయర్ ఉండడం జరిగింది కాబట్టి ఇది త్వరగా ముగించుకొని వేరొక చోటుకు వెళ్ళాలి. కాబట్టి ఒక క్లుప్తమైనటువంటి సందేశాన్ని మీ కొరకిచ్చి అందరి కొరకు ప్రార్థన చేసి వెళ్తాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలను ఒకసారి చదువుదాము. యాకోబు గారు రాసినటువంటి పత్రిక నుండి 1వ అధ్యాయము 26, 27 వచనాలను చదువుకొని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెధవరాండను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాక్యాన్ని దీవించి మనందరి కొరకు విరిచి వడ్డించునుగాక. ఆమేన్. యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో భక్తి గురించి మనం చూస్తూ ఉన్నాము. ఈ 2 వచనాలలో కూడా 2 రకాలైనటువంటి భక్తులు మనకు కనపడుతున్నారు. ఒకటి వ్యర్థమైన భక్తి, ఒకటి నిజమైన భక్తి. 26వ వచనంలో వ్యర్థమైన భక్తి మనకు కనపడుతుంటే 27వ వచనంలో నిజమైనటువంటి భక్తి మనకు కనపడుతుంది. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అనగా ఒకరి ఎడల విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసము, విధేయత, ఒకరి ఎడల పరిపూర్ణమైనటువంటి గౌరవ మర్యాదలు కలిగి, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కలిగి ఉండి ఒకరి ఎడల ఈ లక్షణాలన్నిటితో మనము కనపరిచేదే భక్తి. రకరకాలైనటువంటి భక్తులు ఉన్నాయి. విశ్వాసము, గౌరవము, మర్యాద, విధేయత మొదలగు లక్షణాలన్నిటినీ అన్ని కలగలిపితే భక్తి వస్తుంది. ఇది ఒకవేళ తండ్రి ఎడల ఉంటే దాన్ని పితృభక్తి అంటారు. అంటే తండ్రి పట్ల, నాన్నగారి పట్ల విపరీతమైన గౌరవము, విధేయత, విశ్వాసము, మర్యాద ఇవన్నీ కలగలిపి ఉంటే విశ్వాసం భక్తి అని చెప్పాను కదా. ఇది తండ్రి పట్ల కలిగి ఉంటే పితృభక్తి అంటారు. ఒకవేళ గురువు పట్ల కలిగి ఉంటే గురుభక్తి అంటారు. ఒకవేళ దేశం పట్ల కలిగి ఉంటే దేశభక్తి అంటారు. ఒకవేళ దేవుని పట్ల కలిగి ఉంటే దైవభక్తి అంటారు. భక్తి అంటే ఏంటంటే దాని పూర్తి అబ్రివేషన్ మనకు అర్థమయ్యే భాషలో భక్తి అంటే విశ్వాసము, విధేయత, గౌరవము, మర్యాద ఇలాంటి లక్షణాలన్నీ కలగలిపితేనే
కలగలిపితే వచ్చేది భక్తి. నాకు గురుభక్తి ఉంది అని చెప్పుకుంటూ గురువు పట్ల మర్యాద లేకుండా, గురువు పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తూ, వారి పట్ల మరి ప్రేమ చూపించకుండా, విశ్వాసం చూపించకుండా ఉంటే అది గురుభక్తి అవ్వదు. గురుభక్తి అంటే ఖచ్చితంగా గురువు గారి పట్ల ఖచ్చితమైనటువంటి విశ్వాసము, ఖచ్చితమైనటువంటి విధేయత, ఖచ్చితమైనటువంటి గౌరవ మర్యాదలు కనపరచాలి. ఒకవేళ నాకు దేశభక్తి ఉంది అని చెప్పుకుంటే దేశం పట్ల కూడా ఏముండాలి? గౌరవము, మర్యాద, విధేయత, దేశానికి ఉండేటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి, నియమ నిబంధనలను బట్టి విధేయత కనపరుస్తూ ఉంటే గనక ఒక వ్యక్తికి దేశభక్తి ఉంది అని నిరూపితమవుతుంది. అలాగే తల్లిదండ్రుల పట్ల కూడా భక్తి ఉంటే తల్లిదండ్రుల పట్ల కూడా అదే రకమైనటువంటి నమ్మకము, విశ్వాసము, విధేయత, మాట వింటూ గౌరవాన్ని, మర్యాదను వారి ఎడల కనపరిస్తే కూడా అది మరి తల్లిదండ్రుల ఎడల మనం కనపరిచేటువంటి భక్తిగా పరిగణించబడతా ఉంది. ఇక దైవభక్తి, దేవుని పట్ల మనం భక్తి కలిగి ఉన్నాము అనడానికి కూడా దేవుని పట్ల ఏం కలిగి ఉండాలి? ఖచ్చితమైనటువంటి విశ్వాసము, ఖచ్చితమైనటువంటి విధేయత, ఖచ్చితమైనటువంటి గౌరవము, ఖచ్చితమైనటువంటి మర్యాద, ఇవన్నీ కలగలిపిస్తే వచ్చేది భక్తి. కాబట్టి ఇవన్నీ కలిపితే నాకు దైవభక్తి ఉంది అని మనం చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజానికి భక్తి అనేది చెప్పేది కాదు, భక్తి అనేది చేసేది. భక్తి అనేది మాటలతో చెప్పేది కాదు, చేతల్లో ఉండాలి. చేతల్లో మనము భక్తిని కనపరచాలి. అయితే ఈ రోజున మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో భక్తి గురించి మనం చదువుతూ ఉన్నాం. నిజమైన భక్తి అంటే ఏంటి? వ్యర్థమైనటువంటి భక్తి అంటే ఏంటి అంటే గనక 26వ వచనంలో మనం చదివాము కదా, ఎవడైనను కూడా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, దేనికి? కళ్ళకి కాదు, చెవులకి కాదు, దేనికి? నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయాన్ని మోసపరుచుకుంటూ, ఒకవేళ నేను భక్తి గలవాణ్ణి అని అనుకుంటే వాని భక్తి వ్యర్థము. ఇది వ్యర్థమైన భక్తి. చాలామంది మనలో మనం చాలా భక్తి పరులము అని అనుకుంటాం, భక్తి పరులము అనే భ్రమలో ఉంటాం. అయితే నిజమైనటువంటి భక్తి మనలో ఉందా, లేక వ్యర్థమైనటువంటి భక్తి మనం కలిగి ఉన్నామా అనే దానికి ఇక్కడ మనం పరిశీలన చేసుకోవచ్చు. నువ్వు చక్కగా టెస్ట్ చేసుకో, పరీక్ష చేసుకో. నీది ఉంది మరి నిజమైన భక్త లేకపోతే వ్యర్థమైన భక్త? ఈ వాక్యాన్ని అనుసంధానంగా నువ్వు తీసుకొని నాలో ఉంది వ్యర్థమైన భక్త లేక నిజమైన భక్త? దేవుడు అంటే నాకు విపరీతమైన భక్తి 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 అని చెప్పుకుంటున్నాం కదా, మరి దేవుని ఎడల నిజమైనటువంటి ఖచ్చితమైనటువంటి భక్తి నీకుందా, లేక వ్యర్థమైనటువంటి భక్తిలో ఉన్నాను అనే భ్రమలో ఉన్నావా? ఒక్కసారి ఈ యొక్క మధ్యాహ్నం పూట మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి వ్యర్థమైనటువంటి భక్తి అంటే ఏంటని చెప్తుంది? నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే, ఈ నోరు ఉంది చాలా ప్రమాదకరమైనది. నోట్లో ఏముంది? కొంతమంది అంటారు నోట్లో నాలుగు కూడా లేదండి అంటారు. అంటే ఏంటి దాని అర్థం? నోట్లో నాలుగు కూడా లేదండి అంటారు కొంతమంది. నిజానికి నాలుక ఉంటుంది, కానీ వాళ్ళు ఈ అలంకారపు భాషలో ఏం చెప్తారంటే దీని అలంకారపు భాష అంటారు. నాలుకైతే కనపడుతుంది, కానీ ఆ నాలుకలో నుంచి ఏమి రావంట? మాటలు రావు, అస్సలు మాటలు రావు, 1-2 మాటలు మాత్రమే వస్తాయి అని సింబాలిక్గా చెప్పడానికి, అలంకారప్రాయంగా మాట్లాడడానికి అసలు నోట్లో నాలుక లేదండి మా అబ్బాయికి, అసలు నోట్లో నాలుక లేదండి మా అమ్మాయికి అంటారు. నిజానికి నాలుక ఉంది, కానీ ఏమి లేవు, మాటలు పెద్దగా రావు అని చెప్పడానికి సింబాలిక్గా ఈ యొక్క మాటని, సెంటెన్స్ని ఇక్కడ వాడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నోటిలో ఉండేటువంటి ఆ నాలుకను మరి నాలుకకు కళ్ళెం వేయకుండా, నాలుకలో నుండి వచ్చుచున్నటువంటి ఆ మాటలకు కళ్ళెం వేయకుండా, అదుపు లేకుండా కనుక ఇష్టం వచ్చినట్టుగా నోటితో
ప్రలాపనలు చేస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా నోటితో మాట్లాడుతూ ఉంటే గనక మరి భక్తి లేనట్టే. అది ఏ ఏ భక్తిలోనికి వెళ్ళిపోతుంది? భక్తి ఉంది కానీ ఏ భక్తి? అది వ్యర్థమైన భక్తి. వ్యర్థాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం మనం? వ్యర్థము అంటే వేస్ట్. వేస్ట్ని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాం మనం? బీరువా లాకర్లో పెట్టుకుంటామా? ఏం చేస్తాం? డస్ట్బిన్లో పడేస్తాం, లేకపోతే ఆ ఊరు చివరికి తీసుకెళ్ళి మూల మీద పెంట మీద పడేస్తాం. ఎందుకంటే అది వేస్టేజ్, అది వ్యర్థము. వ్యర్థమైన భక్తి ఎందుకు? వ్యర్థమైన భక్తి డస్ట్బిన్లో పడేయడానికి తప్ప, వ్యర్థమైనటువంటి భక్తి పెంట మీద పడవేయడానికి తప్ప దేనికి పనికిరాదే. కాబట్టి నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నోటికి కళ్ళెం పెట్టకుండా, నోటిని అదుపులో పెట్టుకోకుండా, నోటికి అవసరం వచ్చినప్పుడు జిప్పేయకుండా, నోటిని అవసరమైనప్పుడు కాచుకోకుండా, కాపాడుకోకుండా, ఇష్టానుసారంగా గనక మరి మన నోటిని వినియోగిస్తూ ఉంటే, వాడుతూ ఉంటే అది వ్యర్థమైనటువంటి భక్తి అని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ చెప్తా ఉంది నోటిలో నుంచి రాతగనివి కొన్ని ఉన్నాయి, నోటిలోనికి పోతగనివి కొన్ని ఉన్నాయి. అంటే నోటిలో నుంచి కొన్ని రాకూడదు, నోటి లోపలికి కొన్ని పోకూడదు. నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తే నోటిలో నుంచి రాకూడనివి ఏంటి అని గనక మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, నిర్గమాకాండము 23వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 23వ అధ్యాయము 13వ వచనం. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రానీయ తగదు. చాలా స్పష్టంగా ఉంది. మన నోటిలో నుంచి, మన నాలుకలో నుంచి రాకూడనటువంటి పేర్లు, రాకూడనటువంటి మాటలు ఏంటి తెలుసా? వేరొక దేవుని పేరు. మన దేవుడు ఎవరు? యేసయ్య, యేసు ప్రభువారు, యేసుక్రీస్తు. ఆయన ప్రభువు, రక్షకుడు, అభిషక్తుడు, మన దైవం ఆయన. మనం ఆరాధిస్తూ, మనము ఆయనను సేవిస్తూ, ఆయనను వెంబడిస్తూ, ఆయన అనుసరిస్తూ ఉన్నాము. ఆ దేవుని పేరు తప్ప మరే దేవుని పేరు మన యొక్క నోటిలో ఉచ్చాటన జరగకూడదు. దేవునికి స్తోత్రం. వేరొక దేవుణ్ణి మన నోటితో మరి ఆరాధించకూడదు, వారిని గొప్ప చేయకూడదు, వారిని ఘనపరచకూడదు. వేరొక దేవుణ్ణి మన నోటితో ఘనపరచకూడదు, వేరొక దేవుణ్ణి మన నోటితో హెచ్చించకూడదు. అసలు ఆ పేరైనా మన నోట రాకూడదు అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎంత సెన్సిటివ్ అయినటువంటి విషయం ఇది, ఎంత సున్నితమైనటువంటి విషయం ఇది. మన నోటిలో నుంచి ఎప్పుడు కూడా మరి మన దేవుని పేరు తప్ప ఇంకే పేరు రాకూడదంట. ఎంత సున్నితమైనటువంటి విషయము. ఎన్నోసార్లు మన నోట్లో నుంచి పదే కొన్ని మాటలు వచ్చేస్తూ ఉంటాయి, కొన్ని దేవుని యొక్క పేర్లను మనం ఉచ్చరిస్తూ ఉంటాం. అయితే బైబిల్ చెప్తా ఉంది, నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. ఎలా గైకొనాలి? జాగ్రత్తగా గైకొనాలి. అందులో ఒకటేంటంటే వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. వేరొక దేవుని పేరు మీ నాలుకతో, మీ పెదవులతో, మీ నోటితో పలుకకూడదు, ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రానీయ తగదు. చూసారా? మరి ఇది వ్యర్థమైన భక్తే కదా. మన నోటిలో నుంచి రకరకాలైనటువంటి పేర్లు వస్తూ ఉంటే అది వ్యర్థమైన భక్తే కదా. కాబట్టి మన నోటిలో నుంచి ఆ పేర్లు సహితము రాకుండా, అవి మన యొక్క నోటిలో నుంచి ఉచ్చాటన జరగకుండా ఉండేలాగా కూడా మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, యాకోబు పత్రికలో నుంచి 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళును.
నా సహోదరులారా ఇలాగుండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 8 నుంచి కూడా ఒకసారి చదువుతున్నానండి. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండకూడదు అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ నరుడును కూడా నాలుకను సాధు చేయనేరడు. అంటే ఈ నోటిలో ఉండేటువంటి మాట్లాడడానికి సాధనంగా ఇవ్వబడినటువంటి నాలుకను ఏ మనిషి కూడా సాధు చేయలేడు. ఏమైనా చేయొచ్చేమో, ఏమైనా కనిపెట్టొచ్చేమో, కానీ మనిషి ఎంత టెక్నాలజీనైనా ఉపయోగించుకొని దేనినైనా స్వాధీనపరుచుకోగలడేమో, కానీ నాలుకను స్వాధీనపరుచుకోవడం అనేది, నాలుకను సాధు చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ యొక్క నాలుక ఎలాంటిదంట? అది మరణకరమైనటువంటి విషముతో నిండినది, అది నిరర్ఘళమైనటువంటి దుష్టత్వం. ఈ నాలుక ఎంత ప్రమాదకరమైనదంటే విషముతో నింపబడి ఉన్నది. అయితే మనం ఎలా ఆ నాలుకను, ఆ నోటిని యూజ్ చేసుకోవాలనేది మన చేతిలోనే ఉంది. అదే నోటితో, అదే నాలుకతో మరి ప్రభుని స్తుతిస్తాము. ఒక్కొక్కసారి ప్రభుని విపరీతంగా స్తుతించి విపరీతంగా ప్రభుని ఆరాధిస్తాము. మరలా అదే నోటితో దేవుని పోలికగా పుట్టినటువంటి మనుషులు మనం ఏం చేస్తాము? కొన్నిసార్లు శపిస్తూ ఉంటాం. ఏ మనిషి అయినా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందినటువంటి వారైనా, మనుషులు ఎవరి పోలికగా సృష్టించబడ్డారు? దేవుని పోలికగా సృష్టించబడ్డారు. అలాంటి దేవుని పోలికగా సృష్టించబడినటువంటి మనుషులను మనము శపిస్తున్నాం. మరలా ఇదే నోరుతో దేవుణ్ణి ఏం చేస్తున్నాము? స్తుతిస్తున్నాము. అందుకే ఒక్క 10లో మనం చదివాము, ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును కూడా బయలు వెళ్తూ ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఇలా ఉండకూడదు. మీ నోటిలో నుండి రాకూడదు ఏంటో తెలుసా? శాపవచనాలు రాకూడదు. ఎప్పుడు కూడా నోట నుండి ఏమి రావాలి? ఆశీర్వాదపు వచనాలే రావాలి. ఒకరిని దీవించండి, ఒకరిని ఆశీర్వదించండి, అది మీకు బౌన్స్ అవుతుంది, అది మీకు దీవెనకరంగా, అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకరిని శపిస్తే అది కూడా బౌన్స్ అవుతుంది. శపించకూడదు. మన నోటిలో నుంచి శాపాలు రాకూడనివి, మన నోటిని కళ్ళెం వేసుకొని మన యొక్క నోటిలో నుంచి రాకూడనటువంటి కొన్ని విషయాలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఒకటి, వేరొక దేవుని పేరు మన నోట మనము చాటన చేయకూడదు. 2, మన నోటిలోంచి ఏం రాకూడదు? శాపాలు రాకూడదు. వారి మీద నీకు ఎంతైనా కోపం ఉండొచ్చు, వారి మీద నీకు ఎంతైనా ద్వేషం ఉండొచ్చు, అయితే వారు నీ నోటితో, నీ నాలుకతో శపించొద్దు. ఒకవేళ శపిస్తావా? శపించు, కానీ ఇంకా దేవుని స్తుతించొద్దు. ఆ నోటితో శపించు, వారిని మనసారా శపించు. వాళ్ళు ఏదేదో అయిపోవాలని శపించు. రకరకాలుగా శపిస్తారు కొంతమంది, ఏదేదో అయిపోవాలని శపించు. కానీ అదే నాలుకతో, మరలా అదే నోటితో నువ్వు దేవుని స్తుతించొద్దు. ఇంకా బంద్ చేసి ఆపేసాయి. ఎందుకంటే మీ ఇంటిలో ఒక బోర్ వేశారు, లేక ఒక నుయ్యను మీరు తవ్వుకున్నారు. అక్కడ అదే ఎగ్జాంపుల్ ఉంది యాకోబు పత్రికలో. ఒక నుయ్యను తవ్వారు, ఒక బావిని తవ్వారు, ఒక బోర్ వేశారు. ఆ బోర్లో నుంచి, ఆ యొక్క వెల్లో నుంచి, ఆ నూతిలో నుంచి ఒక ప్రక్కనేమో ఉప్పు నీరు, ఒక ప్రక్కనేమో తీయటి నీరు వస్తుందా? ఏమొస్తుంది? ఒకే బావిలో నుంచి వస్తే ఏమి రావాలి? మంచినీళ్ళు రావాలి, లేకపోతే ఉప్పు నీళ్ళు రావాలి. అంతేగాని సగం పక్కేమో ఉప్పు నీళ్ళు, సగం పక్కేమో మంచినీళ్ళు వస్తే అదొక వింత. మరి దేవుని పోలికగా సృష్టించబడినటువంటి మనము మన నోటిలో నుంచి వస్తే ఏక శాపవచనాలే రావాలి. అందరినీ శపించుకుంటూ కూర్చోండి, లేకపోతే దేవుని స్తుతించి, ఏదో ఒకటే రావాలి. అయితే మనకి మేలు కలుగు చేసేది, మనకి క్షేమాన్ని కలుగు చేసేది ఏంటంటే దేవుని స్తుతించినప్పుడు మన నోటితో మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. శాపాలు మనం వచించినప్పుడు అది మేలుకరం కాదు, అది క్షేమకరం కాదు.
కాబట్టి మన నోటిలో నుంచి రాకూడనివి శాపవచనాలు. అలాగే ఇంకొక మాటను కూడా మనం చూడగలిగినట్లయితే, చాలాసార్లు ఈ మాటను జ్ఞాపం చేసుకున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నుండి 5వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. మన నోట్లో నుంచి రాకూడనివేంటి అంటే కనుక శాపవచనాలు మాత్రమే కాదు, మన నోటిలో నుంచి రాకూడనివేంటో తెలుసా? బూతులు. ఏంటవి? ఏమి రాకూడదు? వల్గర్ లాంగ్వేజ్. భాష మారాలి. దేవునిలోనికి వచ్చిన తర్వాత ఏం మారాలి? మనసు మారాలి. మనసు మారితే భాష కూడా మారుతుంది. మనసు మారకపోతే భాష మారదు. భాష మారాలి. మన నోటిలో నుంచి అపవిత్రమైనటువంటి మాటలు రాకూడదు, బూతులు రాకూడదు. మన నోటిలో నుండి ఏం రాకూడదు? పోకిరి మాటలు రాకూడదు. ఏ మాటలు? పోకిరి మాటలు రాకూడదు. అక్కడ ఫుట్ నోట్లో పోకిరి మాటల దగ్గర ఫుట్ నోట్లో ఏముందంటే వెర్రి మాట, వెర్రి మాటలు అని ఉంది. వెర్రిగా పోకిరిగా మాట్లాడుతూ ఉంటారు. అంటే అన్మెచ్యూర్డ్ పీపుల్ అన్నమాట. అంతా మరి మెచ్యూరిటీ లేనటువంటి వారు ఏదో పడితే అది మాట్లాడేస్తారు. మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు పరిపక్వతలోనికి వచ్చినటువంటి వారు. కొంతమందికి వయసు పెరుగుతుంది, వయసు 50-60 ఉంటుంది, కానీ వెర్రి మాటలు, పోకిరి మాటలు. మెచ్యూరిటీ ఉండదు వాళ్ళకి, మైండ్లో పరిపక్వత ఉండదు. వెర్రిగా మాట్లాడుతూ, పోకిరి మాటలు మాట్లాడుతూ, నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి అనాలోచితంగా, అంటే ఆలోచన లేకుండా చాలా మాటలు మాట్లాడేస్తారు. పైగా వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతారు ఆ మాటలు మాట్లాడేసి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలము. వ్యర్థమైనటువంటి భక్తి మనము కలిగి ఉండడం అంత మంచిది కాదు. నిజమైన భక్తి మనం కలిగి ఉండాలి. ఈ వ్యర్థమైనటువంటి భక్తిలో మరి నోటికి మనం కళ్ళెం పెట్టుకోవాలి అని చెప్తా ఉంది. నోటికి కళ్ళెం పెట్టుకోవడం అంటే నోటిని అదుపు చేసుకోవడం. మీ నోటిలో నుంచి రాకూడనివేంటో తెలుసా? బూతులు రాకూడదు. మీ నోటిలో నుంచి వెర్రి మాటలు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు. మీ నోటిలో నుంచి సరసోక్తులు రాకూడదు. అంటే సరసోక్తులు అంటే ఒక మనిషిని మరి అపహాస్యంగా మాట్లాడుతూ, లేకపోతే కొంతమంది కవ్విస్తూ మాట్లాడతారు. ఏదో వారిని లోపరుచుకోవడానికి, ఏదో రకంగా వారిని మరి స్వాధీనపరుచుకోవడానికి, లోబరుచుకోవడానికి కవ్విస్తూ, నవ్విస్తూ, వాళ్ళని ఏదో ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడతారు. ఆ విధమైనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టార్టింగ్లో మనం చదివామో, మన నోట నుండి కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపాలి. అంటే ఎప్పుడు కూడా మేలుకరమైనటువంటి మాటలే, కృతజ్ఞతాకరమైనటువంటి మాటలే, మంచి మాటలే మనం మాట్లాడాలి. కానీ బూతులు, సరసోక్తులు, కవ్వించే మాటలు, మరి ఒకరిని మరి స్వాధీనపరచుకోవడానికి, లోపరుచుకోవడానికి, ఆధీనంలోనికి తీసుకోవడానికి, వారిని ఆకర్షించేటువంటి మాటలు, పోకిరి మాటలు, వెర్రి మాటలు, అపహాస్యంతో కూడినటువంటి మాటలు మన నోట నుండి రాకుండా ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనము భక్తిగా ఉండాలనుకుంటున్నాం, మనం భక్తిగా బ్రతకాలనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నుండి 4వ అధ్యాయం 29వ వచనం కూడా చదివితే ఇంకొక మాట అక్కడ మనకు కనపడతా ఉంది. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే మాట్లాడుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట ఏం రానివ్వకూడదంట. దుర్భాష ఏదైనా సరే. కొంతమంది దుర్భాష పాష్గా, చాలా స్టైల్గా ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఏ భాషలో మాట్లాడినా దుర్భాషే. బూతులు తెలుగులో తిట్టినా బూతులే, ఇంగ్లీష్లో తిట్టినా బూతులే, హిందీలో తిట్టినా బూతులే, అరబ్బీలో తిట్టినా బూతులే. బూతులే.
కొంతమంది అర్థం కాకుండా వాళ్ళకు వచ్చినటువంటి 2-3 ఇంగ్లీషు, లేకపోతే కొన్ని 2-3 అరబ్బు పదాలు, కొన్ని హిందీ బూతులు ప్రయోగిస్తూ ఉంటారు. అయితే ఏదైనా సరే బూతే, ఏదైనా సరే మరి బూతులే, అపవిత్రమైనటువంటి మాటలు ఏదైనా సరే దుర్భాషే. అలాంటిది అసలు మన నోట రానియకూడదు, అసలు అనుమతి మీరు ఇవ్వద్దు. మీ నాలికను మీరు ఆధీనపరుచుకోండి, మీరు స్వాధీనపరుచుకోండి. మీ నాలిక మీరు చెప్పినట్టు మాట్లాడాలి, కృతజ్ఞతావచనమే మాట్లాడాలి, వినేవారికి మేలు కలుగునట్లుగా. ఎలా మాట్లాడాలంట? వినేవారికి మేలు కలగాలి. కొంతమంది వినేవాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళ మాటల ద్వారా. వాళ్ళు మాట్లాడారంటే అవతల వాళ్ళు ఏడుస్తారు, ఏడిపిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, చాలా దుఃఖపరుస్తూ ఉంటారు, చాలా కుళ్ళిపోయే విధంగా, కుమిలిపోయే విధంగా అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటే హృదయంలో కుమిలిపోతూ ఉంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటే వారిలో ఉండేటువంటి ధైర్యం కాస్త చెడిపోయి ఇంకా భయం వచ్చేస్తుంది వాళ్ళలో. కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఇంకా భయం పెరిగిపోతూ ఉంటుంది. అయితే నీ మాటలు వినేవాళ్ళకి ఎలా ఉండాలి? మేలుకరంగా, క్షేమకరంగా ఉండాలి. నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి లేని ధైర్యం రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఏదో భయపడుతున్నారు, సరే ఇంకా నీ మాటలతో భయపెట్టొద్దు. దేవునికి స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం, ఎవరికో ఏదో చిన్న జబ్బు చేసి ఏ తలపోటు వచ్చో హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఇక మొత్తం వరసెట్టి చూడడానికి వెళ్తూ ఉంటారు కొంతమంది. మళ్ళాంటి వాళ్ళు పలకరించడానికి వెళ్తూ ఉంటారు. పలకరించడానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? అమ్మ, నీకు వచ్చింది చిన్న తలపోటే, ఏం కాదులే, ఏం భయపడొద్దు, హాస్పిటల్లో ఉన్నావు కదా, అలాగే మేము కూడా ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు త్వరగానే నిన్ను స్వస్థపరుస్తాడు, బయటకు వచ్చేస్తావు. ఒకవేళ డాక్టర్ నిజంగానే ఆ తలపోటు చాలా ఎక్కువైపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి చచ్చిపోతుందని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసినా మనం ఏం చెప్పాలి? వెళ్ళి వాళ్ళకి, డాక్టర్ గారు కన్ఫర్మ్ చేసేసారు, నువ్వు చచ్చిపోతావంట, ఇంకా చచ్చిపోతావులే అని చెప్పకూడదు. వాళ్ళలో ఉండేటువంటి ఆ కాస్త ధైర్యాన్ని కూడా మనం చంపేయకూడదు. వీలైతే వాళ్ళకి మేలు కలిగే విధంగా, ధైర్యం కలిగే విధంగా మేము ప్రార్థన చేస్తున్నాం, నీకెందుకు, దేవుడు ఏమైనా సరే చేస్తాడు, చేయగలడు, ఆయన స్వస్థపరచగలడు, నువ్వు తప్పకుండా వస్తావు, తప్పకుండా సన్నిధిలో సాక్ష్యం చెప్తావు అని వారిని ఏం చేయాలి? ధైర్యపరచాలి. అలా చేయరు కొంతమంది. వెళ్ళి తలపోటు వచ్చిందా? నిజమే నిజమే నిజమే, మొన్న కూడా మా ఊర్లో ఇలాగే ఒకరికి తలపోటు వచ్చింది. ఏమొచ్చింది? ఇలాగే ఒకరికి తలపోటు వస్తే నిన్న కూడా అనుకుంటాను, నేను ఎవరినో దర్శించడానికి వెళ్ళినప్పుడు మరి ఒక ఆవిడికి సడన్గా ఈ పక్కంతా కూడా బాగా తిమ్మిరెక్కేసి హాస్పిటల్కి వెళ్ళారంట. హాస్పిటల్కి వెళ్తే నీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, అంటే పెరాలసిస్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండని మందులు ఇచ్చి, చాలా ముందుగా వచ్చావు కాబట్టి నీకు పర్వాలేదు, తగ్గిపోతుంది అని చక్కగా మందులు ఇచ్చి పంపేశారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత సరే మేము పలకరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇలాగే మా యొక్క చుట్టాల్లో ఒక ఆవిడకి మొన్నే ఒక వారం రోజుల క్రితము ఇలాగే వచ్చిందంట. పక్క ఆవిడ చెప్తా ఉంది. పక్క ఆవిడ అక్కడ పేషెంట్ దగ్గర అలాంటి మాటలు చెప్పకూడదు ఎప్పుడు కూడా. పేషెంట్తో మా చుట్టాల ఆవిడకి ఇలాగే వచ్చింది, సేమ్ ఏమి లేదు అసలు, ఎప్పుడు తలపోటు లేదు, ఎప్పుడు బీపీ లేదు, ఎప్పుడు షుగర్ లేదు, చాలా ఆరోగ్యంగా, చాలా బలంగా, చాలా దృఢంగా ఉంటుంది. కానీ సడన్గా ఒక రోజున మరి ఏదో చిన్న తలనొప్పి వచ్చి పడిపోయినట్టు పైకి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. తర్వాత తెలిసింది ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల అది బీపీ పెరిగిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నరాలను కూడా చుట్లిపోయి ఉన్న పలంగా స్పాట్లో చనిపోయిందని చెప్తా ఉంటే ఆ పేషెంట్కి ఎలా ఉంటుందండి? మనం ప్రార్థన చేసిన ఆ ప్రార్థన యొక్క ఫలితము ఆవిడకి ఉంటుందా? మనం ప్రార్థన చేసి మరి ధైర్యపరిచినటువంటి ఆ ధైర్యం ఆవిడకు ఉంటుందా? ఉండదు. అమ్మోయ్, నాకు కూడా అలాగే నరాలు పేలిపోతాయేమో, నరాలు చిట్లిపోతాయేమో, నేను కూడా చచ్చిపోతానేమో, నేను కూడా పడిపోతానేమో, నేను కూడా వెళ్ళిపోతానేమో అనేటువంటి భయం చాలా మందిలో కలుగుతుందండి. మన మాటలు ఎప్పుడు కూడా వినేవారికి క్షేమం కలిగించాలి, వినేవారికి మేలు కలిగించాలి, వినేవారికి ధైర్యం కలిగించాలి, వినేవారికి ఆదరణ కలిగించాలి, వినేవారికి చాలా రిలీఫ్ అనిపించాలి మన మాటల వలన. అంతేగాని కుమిలిపోకూడదు. కుమిలిపోయి దుఃఖపడిపోయి ఏడ్చేసి భయపెట్టేసి బాధ పెట్టేసి అలా మనం
మన నోట్లో నుంచి మాటలు రాకూడదు అని చెప్తూ, ఇదిగో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడొద్దు. అక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకే మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక సెంటెన్స్ అవసరమైతే సెంటెన్సే మాట్లాడు. ఒక 5 నిమిషాల యొక్క ప్రసంగం అయితే 5 నిమిషాలే, ఒక 10 నిమిషాల మాట అయితే 10 నిమిషాలే. అవసరమని బట్టే మాట్లాడండి. ఆ వ్యక్తికి ఎంత అవసరమో, ఎంత మాట్లాడితే ఆ వ్యక్తి మరి కంఫర్ట్గా ఫీల్ అవుతారో. కొంతమంది ఎదుటివారిని పట్టించుకోరు, ఇంకా ఎదుటివారు ఏమైతే మాకెందుకని ఇక వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. నాకు కూడా ఒక 2-3 తెలుసండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు వస్తే నాకు ఎంత భయం వేసేస్తుందో నిజంగా. దేవుని స్తోత్రం చెప్పండి. నిజమండి. వాళ్ళు మా ఇంటికి వచ్చారంటే నాకు భయం వేసేస్తుంది. ఎందుకంటే ఇక అలా కూర్చుంటాను కుర్చీలో, గంట అయిపోతుంది, 2 గంటలు అయిపోతుంది, 3 గంటలు అయిపోతుంది. ఇలా కదులుతూ ఉంటాను, నడుము లాగేసి కాళ్ళు లాగేసి. అప్పుడు మామూలుగానే మేము అలిసిపోయి ఉంటాం కదా. ఇక సరే మనం ఆ యొక్క మూమెంట్స్ని చూసి అప్పుడప్పుడు మళ్ళీ మధ్యలో కూడా మరి నాకు ఆ ప్రార్థన ఉంది, రాత్రి అలసిపోయి వచ్చాను, టైంకి రాలేదు, నిద్ర లేదు అని చెప్తా ఉన్నా సరే అవతల వాళ్ళు మన మాటలు ఏం పట్టించుకోరు అసలు. ఇంకా వాళ్ళదే ప్రపంచం. ఇంక దొరికింది గొర్రె, చచ్చింది గొర్రె అన్నట్టు, మళ్ళీ దొరకదు గొర్రె అన్నట్టు ఇంకా పట్టుకుని వదలరు. అలా ఉండకూడదు. ఎంత అవసరం. అవతల వాళ్ళు వినగలుగుతున్నారా? అవతల వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారా? మన మాటలను బట్టి అవతల వాళ్ళు వినగలుగుతున్నారా? ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని చక్కగా మనము మరి అవసరానికి ఎంతవరకైతే అవసరమో అంతవరకే మనం మాట్లాడాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మీకు కూడా తెలుసు, విస్తారమైనటువంటి మాటల్లో ఏముంటుంది? దోషము తప్పకుండా ఉంటుంది, ఉండక మానదు అని చెప్తుంది బైబిల్. విస్తారమైనటువంటి మాటలలో దోషము ఉండక మానదు అంటే ఏంటి? ఉంటుంది అని అర్థం. మనం 10 మాటలు మాట్లాడితే అందులో 9 మాటల్లో దోషం ఉంటుంది. ఎందుకంటే ఆ పక్క వాళ్ళని మనం ఇంప్రెస్ చేయడానికి రకరకాలుగా మాట్లాడేస్తూ ఉంటాం. కాబట్టి చాలా తక్కువ మాట్లాడండి. బైబిల్ చెప్తా ఉంది, మీరు వినడానికి వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి. పౌలు గారు చెప్తున్నారు, వినడానికి వేగిరపడండి కానీ మాట్లాడడానికి నిదానించి మాట్లాడండి. ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడండి. అన్నెసెసరీ టాకింగ్స్, అనవసరమైనటువంటి మాటలు మన నోట నుండి రాకుండా ఉండేలాగా మనం చూసుకోవాలి. వినేవారికి మేలుకరంగా క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనాలు, అనుకూలమైనటువంటి మాటలే మనం మాట్లాడాలి. కానీ దుర్భాషలు కానీ, బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, వెర్రి మాటలు కానీ, సరసోక్తులు కానీ మన నోటిలో నుంచి మనం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నోటిలో నుంచి రాకూడనివి. సరే, నోట్లోనికి పోకూడనివి ఏంటి? నోట్లో కొన్ని వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములో నుంచి 15వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 20వ వచనం. 15వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంఘానికి లేఖని రాయాలని అనుకుంటూ ఇలా రాద్దాం. ఎలా రాద్దాము అని అంటే, దేవుని పిల్లలు విశ్వాసులైనటువంటి వారు లోపలికి పంపకూడనివి నోటిలో నుంచి ఎక్కడికి వెళ్తాయి? కడుపులోకి వెళ్తాయి కదా. నోట్లో నుంచి కడుపులోకి వెళ్తాయి. నోట్లో నుంచి కడుపులోనికి వెళ్ళనివ్వకూడనివి కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఇదిగో విగ్రహ సంబంధమైనటువంటి ఆహార పదార్థములు మన నోటిలో నుంచి లోపలికి పంపకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరెన్నైనా చెప్పనివ్వండి. ఈ రోజున వీటి గురించి పెద్ద చర్చ అయిపోయింది. కొంతమంది తినొచ్చు అంటారు, కొంతమంది తినకూడదు, కొంతమంది తినొచ్చు అంటారు, కొంతమంది తినకూడదు అంటారు. అసలు నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? అసలు నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? ఒకవేళ తింటే నాకేం కాదని ఉందా? వెళ్ళండి,
ఒకవేళ తింటే నాకు మోషన్స్ పట్టేసుకుంటాయి, తింటే నాకు నీరసం వచ్చేస్తుందని ఉందా? అంతే, అదే నీ విశ్వాసం, అలాగే ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అయితే చెప్తా ఉంది, విగ్రహ సంబంధమైనటువంటి వాటిని విగ్రహ సంబంధమైనటువంటి వాటిని నోటిలోనికి వెళ్ళనివ్వకండి. అవి విగ్రహాల దగ్గర పెట్టి వాళ్ళు పూజలు చేశారు, వాళ్ళు మంత్రాలు చెప్పారు, వాళ్ళు దేవతను ఆహ్వానించారు, అక్కడికి ఆహ్వానించి నైవేద్యంగా పెట్టారు. ఆ యొక్క ఆహార పదార్థాలన్నీ విగ్రహ సంబంధమైనటువంటి మరి ఆ శక్తితో నింపబడినప్పుడు అవి మనం ఎలా తీసుకుంటాం? ఎలా తినాలి? తినొచ్చా? తినకూడదు కదా. ఒకవేళ మరి ఏది నాకు ఎంత మాత్రమును హాని చేయదు అనే వాక్య భాగాన్ని నువ్వు ఫుల్ ఫ్లెడ్జెడ్గా 100%, అసలు 0.1% కూడా 0.1% కూడా నీకు ఏమాత్రమైన అనుమానం లేకుండా ఉంటే నువ్వు తిను. దేవునికి స్తోత్రం. విగ్రహ సంబంధమైనదే కాదు, అవసరమైతే ఆ విగ్రహాన్ని కూడా లొంగెట్టుకుని తినేస్తాను, నాకేం కాదు అనే విశ్వాసం నీకుందా? ఏమాత్రం 0.1% కూడా విశ్వాసం ఉండకూడదు అక్కడ. కాబట్టి తినకపోవడం ఉత్తమం. ఎందుకంటే కొంతమందికి చాలా విశ్వాసం, తినకూడదు, తినకపోవడం చాలా ఉత్తమము, చాలా మంచిది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న కూడా ఎవరో చెప్తా ఉన్నారు, నేను అది అనుకోకుండా ఒక షాట్కి వెళ్ళి నేను తినాల్సి వచ్చేసిందండి, తినేసాను, ఆ రాత్రికి నాకు భయంకరమైనటువంటి విరోచనాలు అయిపోయాయి అని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ మనసులో ఒక ఆలోచన ఉండిపోతుంది, ఏంటో తెలిసే, నేను వెళ్ళాను, తినేసాను, ఏమవుతుందో 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 ఏమవుతుంది, అదే అవుతుంది, బలహీనం వస్తుంది. అయితే తినకపోవడం అనేది ఎంతో ఉత్తమమైనటువంటి విషయము. దేవునికి స్తోత్రం. చెప్తా ఉన్నాడు ఇక్కడ, విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించాలి, లోనికి తీసుకోకూడదు. గొంతు పిసికి చంపిన వాటిని మనం తినకూడదు. ఎందుకంటే గొంతు కోసి రక్తము ఒలికించి ఆ యొక్క మరి జంతువులను కానీ పక్షులను కానీ మనం తినొచ్చేమో, కానీ గొంతు పిసికితే రక్తము లోపలే ఉండిపోతుంది. ఆ రక్తాన్ని మనం తినకూడదు అని బైబిల్ చెప్తా ఉంది. లోపలికి వెళ్ళకూడనివి. చూడండి, ఇంకొక మాటను చూద్దాం మనము. లేవికాండంలో నుంచి 17వ అధ్యాయము, లేవికాండము 17వ అధ్యాయము 10వ వచనం నుండి ఒకసారి నేను చదువుతున్నాను, మీరు చూడండి. మరియు ఇశ్రాయేలీల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనములలో నుండి వానిని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయబడుటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయుదును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించి తిని, మరియు ఇశ్రాయేలీలలోనే గాని మీలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దానిని రక్తము వలికించి మట్టితో కప్పవలెను. ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు, వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము, దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించి తిని. దేవునికి స్తోత్రం. రక్తము ప్రాణానికి ఆధారం, రక్తమే ప్రాణం. కాబట్టి రక్తము మన నోటిలోని నుంచి మన యొక్క దేహంలోనికి పంపించకూడదు. చాలామంది రక్తము చాలా ఇష్టంగా కూడా తింటారు. రక్తము అంటే అది రక్తము మనము పిసికేస్తే లోపల గడ్డ కట్టేస్తుంది. గొంతు పిసికితే వలికిస్తే అది ద్రవం మాదిరిగా, లిక్విడ్ మాదిరిగా వచ్చేస్తుంది బయటికి. అదే కనుక పిసికేస్తే కొంచెం సేపటికి ఏమవుతుంది, రక్తము సాలిడ్ అయిపోతుంది, అది గడ్డ కట్టేస్తుంది. ఆ గడ్డ కట్టినటువంటి దానిని చక్కగా ఆ మాంసంలోనే ఉంచి ఉడకబెట్టి వాటిని చాలా ఇష్టంగా తినే వాళ్ళు కూడా ఉన్నారు. తినకూడదు.
రక్తమును చాలా ఇష్టంగా త్రాగే వాళ్ళు కూడా ఉన్నారు. అది మనిషి రక్తమే కానీ లేక మరి ఇంకేదైనా పక్షి జంతువు రక్తమే కానీ మనము త్రాగకూడదు. దేవునికి స్తోత్రం. చాలామంది పావురాయల రక్తం తాగుతారు, లేక కొన్ని పక్షుల రక్తము తాగుతారు. అయితే బైబిల్ చెప్తుంది రక్తమును మనము తీసుకోకూడదు. రక్తమును వలికించి భూమి మీద, నేల మీద దానిని మట్టితో కప్పేసేయాలి. రక్తము ప్రాణము కాబట్టి ప్రాణాన్ని నువ్వు ఎలాగా లోపలికి తీసుకుంటావు? రక్తము మన నోటిలోనికి పోకూడదు అని బైబిల్ చెప్తా ఉంది. ఇంకొక మాటను చూస్తే అదే లేవికాండంలో నుంచి 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నేను ఆఖరిలోనికి వచ్చేసాను. 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనంలో యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను, క్రొవ్వు అంతయు యెహోవాదే, అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను ఏం చేయకూడదు? తినకూడదు. దేవునికి స్తోత్రం. మనం తినకూడనటువంటి మరొక పదార్థం ఏంటి? రక్తము, అలాగే క్రొవ్వు. దేవునికి స్తోత్రం. ఇవి మన యొక్క దేహంలోనికి పంపించకూడదు. తినకూడనటువంటి, లోపలికి వెళ్ళకూడనివి, మన నోటికి మనం కళ్ళెం పెట్టుకోవాలి. బయటికి రాకూడనివి ఉన్నాయి, కొన్ని లోపలికి పోకూడనివి ఉన్నాయి. కాబట్టి నోటికి ఏం చేయాలి? కళ్ళెం పెట్టుకోవాలి. నోటిని కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తిపరుణ్ణి అని అనుకుంటే వాని భక్తి వ్యర్థమైనటువంటి భక్తి అని బైబిల్ చెప్తుంది. మరి నిజమైనటువంటి భక్తి ఏంటో కూడా మనం యాకోబు పత్రికలో చదువుకున్నాం. యాకోబు పత్రికలో నిజమైనటువంటి భక్తి ఏంటంటే 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట అపవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. దేవునికి స్తోత్రం. నిజమైన భక్తి అంటే ఏంటండి? దిక్కులేని పిల్లలు, విధవరాండ్రను వారి వారి ఇబ్బందులలో ఏం చేయాలంట? పరామర్శించాలి. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది నిజమైన భక్తి. ఒక ప్రక్కన సోషల్ సర్వీస్ ఉండాలి, ఒక ప్రక్కన మన సర్వీస్ కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది సోషల్ సర్వీస్ బాగానే చేస్తారు. దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను, పేదలను బాగానే ఆదరిస్తారు, పరామర్శిస్తారు, వారికి చేతనైనంత సహాయం చేస్తారు. కానీ వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేసుకోరు. అది చేస్తున్నావు. అయితే నీ సర్వీస్ కూడా నువ్వు చేసుకోవాలి. నిన్ను నువ్వు కూడా పట్టించుకోవాలి. ఇహలోక మాలిన్యము, పాపము, దోషము, అపవిత్రత అంటుకోకుండా మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది భక్తి. 2 ఉన్నాయి భక్తిలో. నిజమైన భక్తిలో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి సోషల్ సర్వీసు, 2 నీ సర్వీసు. దేవునికి స్తోత్రం. బండికి సర్వీస్ చేపిస్తారు కదా, ఏం చేస్తారు? చక్కగా అంతా కూడా క్లీన్ చేసి మంచిగా సర్వీస్ చేస్తారు. అలాగే మన సర్వీస్ మనం చూసుకోవాలి. బయట వాళ్ళని పట్టించుకొని నిన్ను పట్టించుకోకుండా ఉండొద్దు. ఎప్పుడు కూడా ఇహలోక మాలిన్యం అసలు అంటకుండా ఎప్పటికప్పుడు నిన్ను కాపాడుకుంటూ ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నిజమైనటువంటి దైవ భక్తి, నిజమైనటువంటి దైవ భక్తి. ఇలాంటి దైవ భక్తిని ప్రభు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి దైవ భక్తి కలిగి ఉన్నప్పుడు ప్రభువు మనల్ని కూడా అంగీకరించి, మనల్ని కూడా ఆయన స్వీకరించి, మనల్ని కూడా ఆయన దీవించి తన కృపతో నింపుతాడు. ఆమేన్. బైబిల్లో కొర్నేలి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నాడు. ప్రార్థన చేస్తాడు, చాలా భక్తిగా ఉంటాడు, ఇంటి వారందరినీ కూడా లైన్లో పెట్టుకుంటాడు, పేదలకి అందరికీ దాన ధర్మాలు చేస్తాడు, సేవకుల్ని ఇంటికి పిలిపిస్తాడు. అన్నీ చేయాల్సినటువంటి అన్ని భక్తి పనులన్నీ కూడా మీరు కొర్నేలిలో చూడొచ్చు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మీరు చదువుకుంటే అక్కడ కొర్నేలి అనేటువంటి ఒక ఆయన కనపడతాడు. ఆయన నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడిగా మనకు కనపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి భక్తి ఎలా ఉంది? నీ విషయంలో నీ భక్తి ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? అనవసరమైనటువంటి భక్త లేక వ్యర్థమైనటువంటి భక్త లేక నిజమైనటువంటి భక్తిని మనం కలిగి ఉన్నామా అని ఒక్కసారి ఈ పూట మనం పరిశీలన చేసుకొని నిజమైనటువంటి భక్తిని కలిగి మరి మనము దేవుని కృపలో ముందుకు సాగుదుముగాక. ఆ రీతిగా ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.
ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవా స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం పూట మీరు ఇచ్చినటువంటి లేఖన భాగాల్ని మా హృదయంలో స్థిరం చేయండి. అవును తండ్రి, రకరకాలైనటువంటి భక్తి నాయన ప్రభు కలిగి ఉండగా, ఎదుగో నిజమైనటువంటి భక్తి మేము కలిగి ఉండాలి అని ఈరోజు మీరు మాతో మాట్లాడాలి. వ్యర్థమైనటువంటి భక్తిని నాయన, అనవసరమైనటువంటి భక్తిని, పనికి మాలినటువంటి భక్తిని మా నుంచి దూరం చేసి నిజమైన భక్తి మేము కలిగి ఉండడానికి, ఏలోక మాలినము మాకు అంటుకోకుండా మమ్మల్ని మేము నిరంతరం కాపాడుకుంటూ భద్రం చేసుకుంటూ, అలాగే నాయన దిక్కులేని పిల్లలను, వెధవరాండను ప్రభువా నాయన పేదవారిని పరామర్శించి వారికి అన్ని విధాలుగా నాయన తోడ్పడే విధమైనటువంటి నిజమైన భక్తిని మేము కలిగి ఉండడానికి కూడా మీరే సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఒక పాట పాడుతూ